నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. పార్టీ కార్యాలయాలుగా ప్యాలెస్లు అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూములలో చేపడుతున్నారు అని అనేసి చాలా న్యూస్లు వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం మీదనే మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ తన కార్యాలయాలుగా తీసుకున్న ప్రభుత్వ భూముల మీద పెద్ద రచ్చ జరుగుతుంది సార్. గతంలో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే ప్రభుత్వ భూములు కార్యాలయాలుగా తీసుకున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు సార్, మరి వీళ్ళది తప్ప వాళ్ళది తప్ప ఎందుకని ఈ పాయింట్ రేస్ చేసి దీన్నే పెద్ద చర్చగా కొనసాగిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కట్టిన భవనాలు పార్టీ భవనాలా లేకపోతే రామ్కీ భవనాలా? ఎందుకంటే స్థల యజమానిగా భవన యజమానిగా రామ్కీ ఇన్ఫ్రాకి నోటీసులు ఇచ్చారు. మంగళగిరి తాడేపల్లి దగ్గర కట్టిన ఆ బోట్ యార్డ్లో బిల్డింగ్, ఆ కూల్చేసిన బిల్డింగ్ మనం చూసినట్లయితే మున్సిపల్ అథారిటీస్ ఇచ్చిన నోటీసులో రామ్కీకి ఇచ్చారు. రామ్కీ ఇన్ఫ్రా ఒక 6-7 బిల్డింగ్లు అదే కడుతుందని కూడా ఇచ్చిన దీంట్లో ఈరోజు మీడియాకి ఇచ్చిన లిస్ట్లో కూడా ఇప్పుడు ఈ 26 చోట్ల కడుతున్న భవనాలు అది జగన్ భవనాలా, వైసీపీ భవనాలా, రామ్కీ భవనాలా? ముందు దానిపైన క్లారిటీ కావాలి ప్రజలకి. ఓకే, ఎందుకంటే దానిపైన మరేమీ వైసీపీ భవనాలకు ఇచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు, అనుమతులు లేవు. మనం తీసుకున్నాం, అటు జల వనరుల శాఖ నుంచి వాళ్ళు అనుమతులు తీసుకోకుండానే ఇరిగేషన్ ల్యాండ్లో కట్టేశారు. ఒకవైపేమో అక్రమ కట్టడాలపైన ఆయన ఉక్కుపాదం మోపాడు. ఏది ప్రజావేదిక కూల్చేసిందే అది అక్రమ కట్టడం అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, దాన్ని సమర్థిస్తూ వైసీపీ మంత్రులు మాట్లాడిన మాటలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి అనే అతను ఆదర్శంగా ఉండాలని, ఏది అక్రమ కట్టడాల్లో ఉండేవాడు అతను ఇతరులకు ఆదర్శంగా ఎలా ఉంటాడని ఇలా మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఈ రచ్చ జరగటానికి ప్రధాన కారణం పార్టీ కార్యాలయాలు అనుకుందాం, వాటికి కట్టినందుకు కాదు, కట్టాల్సినవి కట్టనందుకు, కట్టకూడని కడుతున్నందుకు. పేదల ఇళ్ల నిర్మాణమేమో పడకేయించాడు, తన ఇంటి చుట్టూతా ఉన్న పేదల ఇళ్ళేమో కోలేశారు. ఏది తన సమీప ప్రాంతాల్లో తన నివాసం దగ్గర స్లమ్ ఏరియాస్ ఉండకూడదని అక్కడ మనం చూసాం. ఎక్కడ తాడేపల్లి ఆయన ప్యాలెస్ సమీపంలో 314 ఇళ్ళు కూల్చేశారు. ఎందుకు కూల్చారు? అవి ఇరిగేషన్ ల్యాండ్స్. కట్ట మీద 45 ఏళ్ళుగా వాళ్ళు ఉంటున్నారు. శివశ్రీ అని ఒక వాలంటీర్ జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర వాపోయింది. ఆమె ఒక ఉద్యమమే నడిపింది. ఏంటి, తన ఇల్లు, తన అన్నకిచ్చిన ఇల్లు ఎందుకు కూలేశారు అని అంటూ ఆ శివశ్రీ ఆ వాలంటీర్ ఉసిరే తగిలిందా? ఇవాళ ఆయన పార్టీ కార్యాలయం కోలేశారంటే ఎంతమంది పేదల ఇళ్ళు వీళ్ళు కోలేశారు అది ఆలోచించాలి. చర్చ అనేది కూల్చివేతల మీద, కట్టుబడి మీద చర్చ సాగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎన్ని భవనాలు కూల్చేశాడు? ఇప్పటంలో 52 ఇళ్ళు కూల్చేశాడు. ఏంటి వాళ్ళు చేసింది? ఇప్పటంలో జనసేన ప్లీనరీకి వాళ్ళు 52 ఎకరాలు కార్ పార్కింగ్కి ఇచ్చారు. లెవెల్ అయిపోద్దని 52 ఇళ్ళు కూల్చేశారా? 52 ఎకరాలు ఇవ్వడం ఏంటి, 52 ఇళ్ళు కూల్చడం ఏంటి? ఎంక్రోచ్మెంట్స్ అని, రహదారి విస్తరణకని ఆ చిన్న గ్రామంలో నువ్వు 100 అడుగుల రహదారి పడుతుందా? ఇవాళ ఏదో వీళ్ళు గగ్గోలు పెట్టడము కార్యాలయం కూలేశారని కాదు. ఇప్పుడు ఈ 26 చోట్ల 26 జిల్లాల్లో ఒక్కొక్క కేంద్రంలో ఎంత ఇచ్చారు? 2 ఎకరాల చొప్పున దగ్గర దగ్గర మరి 45 ఎకరాలు ఇచ్చారు. వాటి విలువ 1000 కోట్ల విలువైన భూమి. అనుమతులు ఎందుకు తీసుకోలేదు? ఒక్కదానికన్నా అనుమతి ఉందా? కేవలం ప్రకాశం జిల్లాలో కట్టిన దానికి ఒకదానికి అనుమతి ఉందంట. 25 బిల్డింగులకి అనుమతి లేదు. 7 బిల్డింగులు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు డబ్బులు కడుతున్నారు. ఏది ప్రభుత్వం మారిన తర్వాత 14 లక్షలు ఏదో కట్టారంట ఒక్కొక్క బిల్డింగ్కి ఫీజు కింద. అంటే ఏ విధంగా చూడాలా? ప్రభుత్వ నిబంధనలను కాలరాసి అక్కడ మున్సిపాలిటీ ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం వెళ్లకుండా కట్టేస్తే మరి ఇలాగే జరుగుద్ది. తనే అంటున్నాడు కదా, తనే ముఖ్యమంత్రిగా చెప్పాడు కదా, నిబంధనలు పాటించనాడు ఇంకా ముఖ్యమంత్రి ఎలా అవుతాడని. ఈ
కూల్చివేతను మనం ఎప్పుడైనా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కట్టుబడి ఇవాళ ముఖ్యంగానే కూల్చివేతలు కాదు. మనం పూర్తయినటువంటి భవనాలు ఎక్కడ ఎండాడలో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ కొన్ని ప్యాలెస్లు కంప్లీట్ అయిపోయాయి. వాటిని కూల్చేయటం తప్పు. కూల్చివేతల కన్నా వాటిని ఏదైనా ప్రజోపయోగం చేయటం బెస్ట్ అన్నమాట. వాటిని ఏదైనా హాస్పిటల్స్ పెట్టుకోవటమో, ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసేసుకోవటం, ఆ నిర్మాణాలు పూర్తి చేసి అక్కడ లైబ్రరీలో, విజ్ఞాన మందిరాల్లో ఏదన్నా కాలేజ్ పర్పస్ వాడుకోవటం మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఇప్పుడు ఈ రామ్కి అంటామా లేకపోతే ఈ వైసీపీ కార్యాలయాలని పోల్చకూడదన్నమాట. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నిబంధనలు ఉల్లంఘించి కడితే గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ప్రజావేదిక కూల్చినాడు, ఆ కార్యాలయాలు ఎందుకు కూల్చలేదు? ఇప్పుడు మనం చూసాం, గీతం యూనివర్సిటీ బిల్డింగులు కూల్చేశారు. అయ్యన్న పాత్రుడు ఏదో 2 అడుగులు ముందుకు వచ్చిందని ఆయన ప్రహరీ కూడా ఆయన అక్కడ కట్టిన గదులన్నీ కూల్చేశారు. పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నంలో షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేశారు. ఈ 5 ఏళ్ల డిస్ట్రక్షన్ అన్నమాట. కారణం ఏంటి? అది కక్ష సాధింపు అనుకోవాలా లేకపోతే నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఎవరికైనా ఒకటే చట్టం అయినప్పుడు మరి ఇది కూడా అదే చట్ట ప్రకారం జరుగుతుందన్నమాట. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక జీవో ఇచ్చినట్టు, ఏది చంద్రబాబు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 50% కనుక ఓట్ బ్యాంక్ ఉన్నట్లయితే వాళ్ళకి 4 ఎకరాలని, 25% నుంచి 50% ఓట్లు కనుక గెయిన్ చేసిన పార్టీ అయితే 1/2 ఎకరం అని, బిలో 25% వచ్చిన పార్టీకి అయితేనేమో 1000 చదరపు అడుగుల గజాలని ఏదో ఇచ్చిన జీవో ఒకటి చూపిస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు ఆ ప్రకారం తీసుకున్నట్లయితే ఇవి వైసీపీ భవనాలని చెప్పండి. దీనికి మరి రామ్కీకి ఏం సంబంధం? అయోధ్య రామిరెడ్డి కట్టడం ఏంటి ఈ బిల్డింగుల్ని? ఈ బిల్డింగులు కట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని యజమానిగా ఆయన పేరు, ఆయన ఆ కంపెనీ పేరు రావడం ఏంటి? నోటీసులు ఇవ్వాల్సింది వైసీపీకా మున్సిపాలిటీలు, నోటీసులు ఇవ్వాల్సింది రామ్కీకా? ఇదేంటంటే ఒక క్విడ్ ప్రోకో కనపడుతుంది. అయోధ్య రామిరెడ్డి బిల్డింగులు కట్టించడం ఏంటి? ఆ బిల్డింగులకి ఆ కట్టుబడికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపేమో దాని ఆడిటింగు, దాని లెక్కలు చూసినట్లయితే గత ఏడాది కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు 80 కోట్లు తగ్గాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు గతంలో చూపించిన నిధుల కన్నా ఇప్పుడు 80 కోట్లు తగ్గినప్పుడు ఇన్ని నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయి? ఎక్స్చెక్కర్ ఎక్కడి నుంచి? ఇప్పుడు ఏంటి, ఈ రసీదులు ఎక్కడున్నాయి? ఈ సిమెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చారు? వీటన్నిటినీ కూడా మరి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అయితే సార్ ఇక్కడ ఒకటి చూడొచ్చు సార్, వైసీపీ బాగోతాలన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తున్న వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలన్నీ వాళ్ళు ఆక్యుపై చేసి కార్యాలయాలుగా మార్చారు. ఈ పాయింట్ తీసినప్పుడల్లా ప్రతిసారి తెలుగుదేశం మీద కూడా వాళ్ళు పోస్టులు పెట్టడం జరుగుతుంది. అసలు అంటే గతంలో కూడా ఇలా వైసీపీ వేరే తెలుగుదేశం కానీ లేకపోతే ఇంకా ఎవరున్నా కానీ ప్రభుత్వం తరఫు నుంచి ల్యాండ్స్ అనేవి అలొకేట్ చేసేవాళ్ళు కదా. సో అలాంటప్పుడు అప్పుడు రానివన్నీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అంటారా, లేకపోతే వాళ్ళని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అంటారా? తెలుగుదేశం కూడా ఇలానే చేసింది కదా అని చెప్పేసి వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరేం చేశారనేది కదా ప్రజల ప్రశ్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే నిన్నటిదాకా అధికారంలో ఉంది మీరు. పార్టీ కార్యాలయాలకి భూములు ఇవ్వడం అనేది కొత్త ఏం కాదు కదా సార్. ప్రభుత్వ భూమి పబ్లిక్ పర్పస్కి ఇస్తాం. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ భూములు ఏది ఇచ్చినా కూడా అది ప్రజోపయోగం అయితే ఇస్తాం. ఇది ఒక నియమం. ఇప్పుడు మనం పరిశ్రమలకు ఇస్తాం భూములు పెద్ద ఎత్తున. ఆ పరిశ్రమలు ఎందుకంటే ఉపాధి కల్పిస్తాయి, దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి, అటు ప్రభుత్వ రాబడి, ఇటు ప్రజలకి ఉపాధి. కాబట్టి పరిశ్రమలకి భూ కేటాయింపులు జరుగుతాయి. పార్టీలకు భూ కేటాయింపులు చేస్తున్నారు. ఇది పార్టీ కూడా పబ్లిక్ పర్పస్గా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి వీటికి ఇవ్వటానికి మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే తీసుకున్న దానికి మీరు పారదర్శకంగా ఉండాలి. కట్టుబడి లెక్కలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది చూపించాలా. ఇంత పెద్ద ఎత్తున మీరు అన్ని చోట్ల ప్యాలెస్లు కట్టారు.
ఈ తాడేపల్లి ప్యాలెస్ నమూనాలో డిజైన్ ఇచ్చారు అన్నిటికీ కూడా. ఏ తాడేపల్లి ప్యాలెస్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఆ నివాసం మోడల్లోనే కట్టారంట. ఇప్పుడు విజయవాడలో కట్టారు. అది ఒక 40 కోట్ల విలువైన భూమి. మచిలీపట్నంలో పేర్ని నాని అసలు కట్టేశాడు. అదేంటి, అది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గ్రంథాలయం, ఆయన యొక్క లైబ్రరీ, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ఆయన చేసినటువంటి సేవలకు స్మృత్యర్థం ఇచ్చిన భూమిలో కట్టారు. ఇట్లా అనేక చోట్ల వీళ్ళు ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా, ఇప్పుడు విజయవాడలో నిన్న కూలేసిన ల్యాండ్ అది బోట్ యార్డ్ ల్యాండ్. అదేంటి, సీడ్ యాక్సెస్ రోడ్డుకు వెళ్ళే మార్గం. 18 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు, 250 కోట్లతో నిర్మించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు. అదేంటి, అక్కడ జాతీయ రహదారికి కనెక్ట్ అవ్వాలి. ఆ జాతీయ రహదారికి దాన్ని కనెక్ట్ చేసే మార్గంలో భూమి వీళ్ళు కావాలనే తీసుకున్నట్టు అమరావతిని డెస్ట్రాయ్ చేయటం కోసం ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అంతటితో ముగించేసి కనెక్టివిటీ లేకుండా చేయటం కోసం 29 గ్రామాలకి ఇది ఒక కుట్రగా ఆ భూముల కేటాయింపుని చూస్తున్నారు. మీకు నిజంగా భూములు కావాలనుకున్నప్పుడు ఇంకో చోట ఎక్కడైనా తీసుకోవచ్చు, అక్కడే తీసుకోవాలని లేదు కదా. అది కూడా ఏంటి, కృష్ణా కెనాల్కి జస్ట్ 30 ఫీట్ 30 అడుగుల దూరంలో ఏ కారణమైతే చూపించి మీరు ప్రజావేదిక కూల్చారో, రివర్ బ్యాంక్ దగ్గరలో ఉంది అని చెప్పి, మరి దానికి దగ్గరలో మీరు ఎలా పార్టీ కార్యాలయం కడతారు? చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పింది చెయ్యడు, చేసింది చెప్పడు అనేటటువంటి ఒక నింద జగన్మోహన్ రెడ్డి పైన మరోసారి ఈ ప్యాలెస్ల రూపంలో బయటపడిందనమాట. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాలకి కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, నిధులు చూపించి కట్టుకుంటే మరీ మంచిది, నిబంధనలు అనుమతులు తీసుకుని కట్టుకుంటే మంచిది. అలా కాకుండా ఒకవైపేమో పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశాడు. ఏది, రాజ్నాథ్ సింగ్ మనం చూసాము, కేంద్ర మంత్రి ఏ విధంగా విమర్శలు చేశారో. నిన్న హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి రివ్యూ మనం చూసాం. 22 లక్షల ఇళ్ళు పేదలకి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కింద 2 లక్షల కుటుంబాలకు కూడా ఇళ్ళు కట్టలేదు. అంటే మీకు ప్రాధాన్యం ఏంటి, మీ ఇంపార్టెన్స్లు ఏంటి? పేదల ఇళ్ల నిర్మాణమా, పార్టీ కార్యాలయాల నిర్మాణమా? ప్రజలు ప్రశ్నించే విధానం అది. ఏది, మీరు పేదల ఇళ్ళు కట్టి మీరు నిజంగానే గతంలో తెలుగుదేశం హయాంలో, ఎన్టీఆర్ హయాంలో సంవత్సరానికి 50,000 ఇళ్ళు గడ్లు చొప్పునో, లేకపోతే చంద్రబాబు హయాంలో 1,00,000 ఇళ్ళ చొప్పునో, 2 లక్షల ఇళ్ళ చొప్పునో, సంవత్సరానికి 2 లక్షల ఇళ్ళు చొప్పున 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్ళు కట్టాలి. కానీ ఈయన కట్టింది కేవలం 2 లక్షల ఇళ్ళు. పేదల ఇళ్ల నిర్మాణాన్నేమో పడకేయించాడు, పార్టీ కార్యాలయాలు మాత్రం 26 జిల్లాల్లో కట్టేసుకుంటున్నాడు. ఇక్కడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఆయన పట్ల నమ్మకం కోల్పోవడానికి ప్రధాన కారణం అన్నమాట. ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేయించాడు. పోలవరం ఈయన 4% కంప్లీట్ చేశాడు. గతంలో చంద్రబాబు హయాంలో 72% కంప్లీట్ చేయటం ఏంటి, ఈ 5 ఏళ్లలో 4% కంప్లీట్ చేయటం ఏంటి? అందుకే 4 ఎంపీ సీట్లు గెలిపించింది. మీరు కట్టింది 4% కాబట్టి మీకు 4 ఎంపీ సీట్లు చాలు అని లెవెల్ చేశారు ప్రజలు కూడా. హంద్రీ నీవా, గాలేరు నగరి, మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా గత 5 ఏళ్లలో పడకేయించిన పరిస్థితి. అంటే అటు పేదల ఇళ్ల నిర్మాణం, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అన్నీ ఆపేసి తన పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం మీద దృష్టి పెట్టాడంటే అందరిలో అపోహలు, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఆ ఇసుకలోనే దగ్గర 40,000 కోట్ల అవినీతని, మద్యం అదొక పెద్ద మాఫియా. పురంధేశ్వరి, జనసేన పవన్ కళ్యాణ్ అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఏంటి, 1,35,000 కోట్ల మద్యం అమ్మితే 5 ఏళ్లలో 1,10,000 కోట్లు క్యాష్. అక్కడ మద్యం అమ్మకాలకి ఫోన్పే లేదు, జీపే ఇవి లేవు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాదు, కేవలం నగదు చెల్లిస్తేనే మద్యం అమ్ముతారు. ఆ నగదంతా ఏమైంది? అందులో కొంత భాగం ఈ కార్యాలయాల నిర్మాణానికి వాడుతోందా రామ్కి? ఎటుపోతుంది ఆ నగదు? ఇవాళ ఏంటి జరుగుతోందంతా కూడా ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఈ సొమ్ముతో వచ్చినటువంటి వాటాలతోనే ఈ పార్టీ కార్యాలయాలు కట్టారు అనేది ప్రజల్లో బలంగా ముద్రపడిన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి
వైసీపీ కార్యాలయాలకి పోల్చడం అసమంజసం. ఎందుకని? వాళ్ళది స్పష్టంగా చూపిస్తున్నారు. వాళ్ళ ఆడిట్ జరుగుతోంది, వాళ్ళ వ్యయం ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత, పార్టీ కార్యాలయాలకు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఇవన్నీ వాళ్ళు స్పష్టంగా లెక్కలు చెప్పినప్పుడు మీ దగ్గర ఆ లెక్కలే. వాళ్ళన్నిటికీ అనుమతులు తీసుకుని కట్టామని వాళ్ళు అంటున్నారు. అనుమతులు లేకుండా కట్టినప్పుడు మీరు ఎందుకని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వాటిపైన చర్యలు తీసుకోలేదు? ఈ వైసీపీ కార్యాలయాలని కూలేయటం ద్వారా మళ్ళా ఏదో జనంలో సింపతి పొందాలనుకుంటే అది అయ్యేది కాదనమాట. రైట్ సార్.